రాజమౌళి గొప్ప దర్శకుడు, అందులో ఎలాంటి సందేహం లేదు. మాస్ ఆడియన్స్ పల్స్ ఆయనకు తెలిసినంతగా మరొక దర్శకుడికి తెలియదు. నెంబర్ 1 రేసులో ఆయనతో పోటీ పడ్డవారు ఇప్పుడు ఎక్కడో ఉన్నారు. రాజమౌళి మాత్రం అందరినీ దాటుకొని వెళ్ళిపోయాడు. అయితే ప్రస్తుతం రాజమౌళి గురించి సోషల్ మీడియాలో ట్రోల్స్ వైరల్గా మారాయి. ఇంతకీ రాజమౌళి ఏం చేశాడు, ఎందుకు ట్రోల్ అవుతున్నాడు? ఒకసారి ఈ స్టోరీ చూద్దాం. రాజమౌళికి ఉన్న మరో పేరు జక్కన్న. ఎన్టీఆర్ తరచుగా ఇలానే పిలుస్తారు. ఇలా పిలవడం వెనక ఆసక్తికరమైన కారణముంది. రాజమౌళికి ఒక పట్టాన ఏదీ నచ్చదు. ప్రతి సీన్ తనకు నచ్చినట్టు రావాల్సిందే. లేదంటే ఎన్ని టేకులైనా తీసుకుంటాడు. జక్కన్న చెక్కినట్టు చెక్కుతాడు. సాంకేతిక విషయాల్లో కూడా రాజమౌళి అస్సలు కాంప్రమైజ్ కాడు. ఈగ మూవీ సమయంలో ఈగ సీజీలో సహజంగా లేదని మళ్ళీ టైం తీసుకొని మరీ పర్ఫెక్ట్గా చేయించాడట. అందుకే రాజమౌళి సినిమా అంటే ఏళ్లకు ఏళ్ల సమయం పడుతుంది. 3 ఏళ్లలో చేస్తాడనుకున్న బాహుబలి 2 పూర్తయ్యే నాటికి 5 ఏళ్ల సమయం పట్టింది. ఇక 2 ఏళ్లలో విడుదల కావాల్సిన RRR 4 ఏళ్ల సమయం తీసుకుంది. దాదాపు 25 ఏళ్ల కెరీర్లో రాజమౌళి చేసింది 12 సినిమాలే. ఈ క్రమంలో మహేష్ బాబు మూవీ ఎప్పుడు విడుదల అవుతుందనే సందేహంలో ఫ్యాన్స్ ఉన్నారు. ఓ 3 ఏళ్ళు అయితే వాళ్ళు ఫిక్స్ అయ్యారు. వీలైనంత త్వరగా SSMB 29 సెట్స్ పైకి వెళ్లాలని కోరుకుంటున్నారు. అయితే తాజాగా రాజమౌళి డ్యాన్స్ వీడియోలు మహేష్ ఫ్యాన్స్ ని అసహనానికి గురి చేస్తున్నాయి. గతంలో ఓ వేడుకలో వారితో డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా మరో వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రేమికుడు సినిమాలోని అందమైన ప్రేమరాణి చేయి తగిలితే సాంగ్కి రాజమౌళి భార్య రమా రాజమౌళితో కలిసి స్టెప్స్ వేస్తున్నాడు. ఈ వీడియో కింద కామెంట్స్ చూస్తే మహేష్ ఫ్యాన్స్ అసహనం అర్థమవుతుంది. మీరు ఇలా డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తుంటే మహేష్ మూవీ ఎప్పుడు పూర్తి చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఆలస్యమైనా కూడా రాజమౌళి ఒక భారీ హిట్ ఇస్తాడు. తనతో పనిచేసే హీరో ఇమేజ్ 10 పెరిగేలా చేస్తాడు. కాబట్టి రాజమౌళిని ట్రోల్ చేయాల్సిన అవసరం లేదని కొందరి వాదన. మొత్తానికి రాజమౌళి కూడా ట్రోలింగ్‌కి బాధితుడిగా మారాడు.